అందరికీ నమస్కారం. ఛానల్ 1 తెలుగుకి స్వాగతం. ఈరోజైతే రవితేజ స్కూల్స్ వారి ఫేర్వెల్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు, అదే ప్రకారం పక్కన స్కూల్ వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. Respected teachers, dear seniors and lovely juniors, today is a special day as we gather to bid farewell to our beloved seniors of 10th class. It's a day full of emotions, memories and excitement. Let's make this occasion memorable for everyone. We hope you enjoy the event we have planned with lots of love and fun. A big thank you to our principal teachers. General Secretary Surendra Sargar. Give a big round of applause. Only claps. Don't make noise. Steps of Secretary Chandrasekhar Sargar onto the dais. Give a big round of applause. 20 points discussed in the ground and I would like to children. welcome T. Ravi sir onto the dais. Give a big round of applause. I would like to welcome Madam onto the dais. Give a big round of applause. Now I would request our correspondent sir, head madam to the lamp lighting. Now I request Chandana Madam to come on to the dais to lighting the lamp along with Deepika Madam from primary. Give a big round of applause once again. Sure, thanks. And also all the 10th class girls come on to the dais. అది ఇది రెండు పెట్టుకుంటారు. With this lamp lighting, we like to thank the goddess of knowledge of blessing us. We hope she blesses us with more and more success in school and future in life. నా బుద్ధి Once again, give a big round of applause. మధ్యలో గ్యాప్ ఏంటి?
రవితేజ స్కూల్ ఫేర్వెల్ డే ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి చంద్రశేఖర్ సార్ గారికి, స్కూల్ కరస్పాండెంట్ రవి సార్ గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థిని తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారి బాలబాలికలకు నా శుభాశీస్సులు. సాధారణంగా మన విద్యా విధానంలో 10th క్లాస్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి 9th క్లాస్ విద్యార్థులు ఫేర్వెల్ డే ఏర్పాటు చేయడం ఆనవాయితీ. సారు ఫేర్వెల్ డే సార్ అంటే నేను 10th 9th పిల్లలు ఏదో సింపుల్గా ఉంటుంది అనుకోని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఫేర్వెల్ డే స్కూల్ డేకి మించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఇంత గొప్పగా అరేంజ్మెంట్ చేసిన 9th క్లాస్ విద్యార్థుల్ని, వారి వెనక ఉండి ప్రోత్సహించిన ఉపాధ్యాయులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ఇది శ్రావణ బహుళాష్టమి ఏమైందా? బాధగా ఉందా? నాకేం బాధ నీకెందుకు? నీ బాధ నా బాధ కాదు. సిగ్గు సిగ్గు సిన్నదోక నాగకయ్యో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములో గుడికొచ్చే సిన్నదో సిన్నదో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములో గుడికొచ్చే సిన్నదో సిన్నదే కష్టాలంటూనే కుర్రదో కుర్రదో తోటకాడ కూర్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి కొంటూనే పిల్లదో పిల్లదో కళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదో రామంటూనే చిన్నదో చిన్నదో రాములోని గుడికొచ్చే చిన్నదో చిన్నదే. ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్? ఎప్పుడు పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు.
అందరికీ నమస్కారాలు. నేను రవితేజ స్కూల్ కరస్పాండెంట్ని. నా పేరు రవి. నేను 30 సంవత్సరాలుగా విద్యా సంస్థను నడుపుతున్నాను. ఇప్పుడు AI టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఎక్కువగా అభివృద్ధి చెందడం వల్ల భవిష్యత్తులో ఎక్కువగా టాలెంట్ ఉన్న విద్యార్థులు మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకోగల అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ఆ దిశగా విద్యార్థులను తయారు చేయడానికి మేము ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచుతున్నాం. అంటే ఆ దిశగా సైన్స్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందితే పిల్లల్లో సృజనాత్మకంత అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా అంటే బైహార్ట్ చేసే పద్ధతిని పూర్తిగా విస్మరించి ప్రతిది కూడా పిల్లలు సొంతంగా తయారు చేసుకోగలిగినటువంటి ఆలోచనల్ని పిల్లల్లో కలిగిస్తూ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపొందడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఒలింపియాడు, IIT వీటిని కూడా మేము పిల్లల్లో ప్రత్యేక తరగతుల్ని నిర్వహిస్తున్నాము. వీటి వల్ల ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో పాలు బాగా కాంచినప్పుడు దానికి మనం తోడేయాలి. తోడు వేస్తే మాత్రమే అది చాలా పరిణామంతో తక్కువ ఉంటుంది. తోడు పరిణామం అది వేసినాక అది పెరుగుగా మారినప్పుడు దాంట్లో ఎన్నో ఉపయోగాలు ఉంటున్నాయి. అలాగే విద్యార్థులు ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఈ పిల్లలకి ఒలింపియాడ్ ఎందుకు, IIT ఎందుకు అనే ఉద్దేశాలు ఉన్నారు. కానీ ఇది వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఉన్న చదువులకు వెళ్ళినప్పుడు ఈ తోడు ఎంత ఉపయోగపడిందో అంత ఉపయోగకరంగా ఈ కోర్సులు వాళ్ళకి పడతాయి. కాబట్టి మేము ఎప్పటి నుంచే పిల్లల్లో కూడా ఈ నైపుణ్యాన్ని కూడా మేము అభివృద్ధి పరుస్తూ ఉన్నాము. దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుతున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అంటే పిల్లలు ఇంగ్లీష్ చదువుతున్నారు, రాస్తున్నారు, కానీ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నైపుణ్యమైన టీచర్స్ని పెట్టుకొని అంటే లక్షల్లో ఫీజులు చెల్లించే విద్యా సంస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఇక్కడ మేము నియమించుకొని తక్కువ ఫీజులతోనే ఇలాంటి నైపుణ్యాలు గల ఉపాధ్యాయుల చేత వీళ్ళకి విద్యాభ్యాసం చేయిస్తూ అంటే ఎక్కువగా దీంట్లో లాభాపేక్ష లేకుండా కేవలము అందరికీ సర్వీస్ చేయాలి, పిల్లల్ని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రతి పేరెంట్ కూడా పలానా స్కూల్లో చదివినందుకు నా బిడ్డ మంచి వ్యక్తిగా తయారైనాడనేటువంటి ఆనందం వాళ్ళ ముఖంలో చూడాలనే ఒక సంకల్పంతో దీన్ని నేను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాను. దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నాకెంతో సహకరిస్తున్నారు, ఉపాధ్యాయులు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. కాబట్టి నేను ఈ పనులు చేయగలుగుతున్నాను. వీటన్నిటికి కూడా నేను విద్యార్థుల తల్లిదండ్రులకి నాకు సహకరించినటువంటి వెనక బ్యాక్ బోన్లుగా ఉండి సహకరించినటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.